రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో మద్దిపాడుతో పాటు మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. వర్మ పిటిషన్ పై విచారణను నేటికి వాయిదా వేసింది హైకోర్టు. నేడు రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో మద్దిపాడుతో పాటు మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోసం వర్మ హైకోర్టును ఆశ్రయించారు. వర్మ పిటిషన్ పై విచారణ నేటికి వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ హైకోర్టు గతంలో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారనే వ్యవహారంలో అటు ప్రకాశం జిల్లా మద్దిపాటుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 ప్రాంతాల్లో కేసులు నమోదవడం జరిగింది. అయితే పోలీసులు గతంలో ప్రకాశం జిల్లాకు సంబంధించిన మద్దిపాడు పోలీసులు విచారణకి హాజరవ్వాలంటూ కూడా 2 సార్లు ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించి 2 సార్లు కూడా తను షూటింగ్ లో ఉన్నాను, వ్యక్తిగత పనులు ఉండటం వల్ల బిజీగా ఉండి హాజరు కాలేనంటూ కూడా పోలీసులకి రామ్ గోపాల్ వర్మ సమాచారం ఇచ్చారు. దాంతో పాటు అదే సమయంలో ముందస్తుగా బెయిల్ కోసం హైకోర్టును కూడా రామ్ గోపాల్ వర్మ ఆశ్రయించడం జరిగింది. వర్మ పిటిషన్ పైన గతంలో విచారణ చేసిన నేపథ్యంలో ఆ విచారణ జరిగిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదు ఈ రోజు వరకు అంటూ గతంలో హైకోర్టు పేర్కొన్న నేపథ్యం. దాని తర్వాత కేసుని ఈ రోజుకి వాయిదా వేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు పోలీసులు ఆర్జీవీకి సంబంధించి 2 సార్లు విచారణకి హాజరు కావాలని, అదేవిధంగా ఆర్జీవీ తరఫున కూడా దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా తను హాజరు కాలేను, వర్చువల్ గా కూడా హాజరవుతాననేది కూడా పోలీసులకి రిప్లై ఇవ్వడం జరిగింది. వర్చువల్ గా హాజరవటానికి ఏంటి ఇబ్బంది, వ్యక్తిగతంగా హాజరవటానికి ఎందుకు హాజరవలేకపోతున్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు రామ్ గోపాల్ వర్మని అదేవిధంగా న్యాయస్థానంలో కూడా వాదించే అవకాశం కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా అటు సోషల్ మీడియా వేదికగా రామ్ గోపాల్ వర్మ ఏవైతే అనైతిక పోస్టులు పెట్టారో, మరోపక్క దానికి సంబంధించి ఎవరిపైన అయితే పోస్టులు పెట్టారో వారి మనోభావాలు దెబ్బతినకుండా థర్డ్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మనోభావాలు దెబ్బతింటం ఏంటి, వాళ్ళు కేసులు పెడతాం ఏంటి అనేది కూడా రామ్ గోపాల్ వర్మ ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారో, అదేవిధంగా అటు న్యాయస్థానంలో ఏ రకమైన వాదనలు కొనసాగుతాయి అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి ఒక పక్క విచారణకి హాజరు కాలేదు, కానీ ఈ కేసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా రామ్ గోపాల్ వర్మ కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ రానుంది. ఏ రకమైన న్యాయస్థానం తీర్పు వెలువరిస్తున్నది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.